మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాంఘిక సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. డైట్ ఛార్జీలను 10% పెంచాలని అధికారులకు ఆదేశం. హిందువుల మనోభావాలు ముఖ్యమో, ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమో జగన్ చెప్పాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూటి ప్రశ్న. శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రాంత వ్యాపార వర్గాలతో కలెక్టర్ సమావేశం. ఫ్లైఓవర్ పూర్తి కావడానికి సహకరించాలని సూచన. తెనాలి 2 దొంగతనాల కేసుల్లో 4 నిందితుల అరెస్ట్. బంగారు ఆభరణాలు, నగదు, సెల్ ఫోన్ స్వాధీనం. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. జంక్షన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు. మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపణలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, సవిత, సంధ్యారాణి, ఎన్ఎండి ఫరూక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 100 కోట్లతో గవర్నమెంట్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని, దీనికి తగ్గట్టుగా వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. హిందువుల మనోభావాలు ముఖ్యమా, ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమో జగన్ చెప్పాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే రావణ్కు వైసీపీ మద్దతివ్వటం ఏంటని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిమితులు దాటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదన్నారు. స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే తప్పని మనం భావిస్తూ ఉంటే దానికి పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి మద్దతు తెలిపేటువంటి ఈ గొడ్డలి పార్టీలు, అలాంటి వాళ్లతో చేతులు కలపడం ఈ దేశ సౌభాగ్యాన్ని తుడిచివేసేటువంటి ప్రయత్నం చేయడమే. ఇటీవల కాలంలో రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఏమి సాధించాలని మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడనేటువంటిది ఇవాళ అందరం కూడా ఆలోచించాల్సినవి. దీన్ని సమర్థించే వాళ్ళని మరింతగా ఏ విధంగా మనం వాళ్ళని ఆమోదించాలనేది సభ్య సమాజం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నడూ లేనటువంటి కొత్త రకమైనటువంటి ఈ యొక్క విభజన తీసుకురావాలి, ఒక మతం ద్వారా తీసుకురావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. మత విద్వేషాలకు దీన్ని రూపకల్పన చేస్తున్నారు అని తెలిసినప్పుడు దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ప్రాంత వ్యాపార వర్గాలు ప్రజలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ సాయికాంత్ వర్మ సమావేశం నిర్వహించారు. ఫ్లైఓవర్ త్వరితగతిన పూర్తి కావడానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఫ్లైఓవర్ త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. ఇందుకు ఆ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు సహకారాన్ని అందించాలని కోరారు. వ్యాపార వర్గాలకు సాధ్యమైనంత మేరకు మంచి జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పారు. సర్వీస్ రోడ్ 17 అడుగులు మాత్రమే పెట్టడం జరిగిందని,
తద్వారా వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా లేదని వ్యాపార వర్గాలు తెలియచేయగా భూమిని ఇవ్వటానికి ముందుకు వస్తే అందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం అందచేసి సర్వీస్ రోడ్ వెడల్పు పెంచడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. కమిషనర్ మయూర్ అశోక్ కాకాని వై జంక్షన్ బస్టాండ్ దగ్గరలోని ఎన్టీఆర్ విగ్రహం సెంటర్, జిన్నా టవర్ సెంటర్, నాస్ సెంటర్, చుట్టుగుంట జంక్షన్లను ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, జీఎంసీ పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరం రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్నందున నగరంలో అధునాతన హంగులతో జంక్షన్లు, పార్కులు, సెంట్రల్ డివైడర్లు, అవెన్యూ ప్లాంటేషన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయా జంక్షన్లలో లైటింగ్, గ్రీనరీ, ఫుట్పాత్లు, ట్రాఫిక్ సిగ్నల్, సైన్ బోర్డులు, వాటర్ ఫౌంటైన్లను ఆధునిక విధానంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏపీ యుఐ ఏఎంఎల్ ప్రతిపాదనల మేరకు క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ట్రయల్ చేయాలని ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆయన ఆదేశించారు. తెనాలిలో జరిగిన 2 దొంగతనాల కేసుల్లో 4 నిందితుల్ని అరెస్ట్ చేసి 229.5 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు, ఐఫోన్ ని తెనాలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. వేజండ్ల జోసెఫ్ అనే కారు డ్రైవర్ చెడు వ్యసనాలకు అలవాటు పడి కటేవరంలో తాను డ్రైవర్గా పనిచేసిన కనపర్తి సాల్మాన్ రాజు ఇంట్లో దొంగతనం చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వెళ్లి 2 లక్షల నగదు, 234.5 గ్రాముల బంగారం చోరీ చేశాడని చెప్పారు. అంతేకాకుండా తెనాలి పట్టణంలోని మొబైల్ షాప్ తాళాలు పగలగొట్టి ఐఫోన్ దొంగలించాడని తెలిపారు. దీంతో సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి పోలీసు సిబ్బంది ముమ్మర గాలింపు చేపట్టి ఈ దొంగతనాలకు బాధ్యులైన 4 అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఆయన అభినందించారు. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో విజేంద్ల జోసెఫ్ అనే అతను వేజెండ్ల గ్రామము, చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకుముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకుముందు డ్రైవర్గా పని చేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ 3 చేత ముత్తూట్ ఫైనాన్స్లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో ఈ వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ 4 ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మావిగన్ అంటే ఏ బస్సు ఎక్కాలని ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేర పూర్తి అయ్యాయో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వివరాలు సేకరించారు. జగన్, మావిగన్ రాజకీయ ఎత్తుగళ్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి నారాయణ తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. మావిగన్ పై వైసీపీ నేతలే మండిపడుతున్నారని తెలిపారు.
వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలీదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళక మావిగన్. ఎన్ని రాజకీయ ఎత్తుగళ్ళు. ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. ప్రజలందరూ ప్రజా పరిపాలన కావాలి. అసలు ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంది, మన సిస్టమ్ ఏంది. మన యొక్క సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూషన్ అధికారులు. ఆ అధికారులు సరిగా చేస్తారో లేదని చూసే ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇచ్చేది జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఒక దగ్గర ఉంటే ప్రజలకు పరిపాలన సులువు. 2,000 కోట్ల రూపాయల కేంద్ర స్పాన్సర్డ్ పథకాల లబ్ధిదారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శాంక్షన్స్ లెటర్స్ అందజేయనున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. జూలై 17వ తేదీన మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన పల్నాడు జిల్లాలో ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా సామాన్యులకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. 28 మండలాల పరిధిలో ప్రతి మండలంలో మహిళలతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. 7 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని సూర్యఘర్ రుణాలు అందచేయనున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వరికపుడిసెల ప్రాజెక్టుకు సంబంధించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టడీ జరుగుతుందన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రెడిట్ అవుట్ రీచ్ అనేది ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది. ఆ ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద, అలాగే ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, పిఎం విశ్వకర్మ అనుకోండి, పిఎం స్వనిధి అనుకోండి, పిఎం బీజేపీ అనుకోండి, పిఎంఎఫ్ఎంఈ అనుకోండి, ఇలాంటి వేరు లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆ రోజు అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతా ఉన్నారు. వారందరికీ కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. రాజ్యాంగం రచించే సమయంలో అసెంబ్లీలో ఉన్న సభ్యులు ఇబ్బందులు పెట్టడంతో అంబేద్కర్ 2 సార్లు రాజీనామా పత్రాన్ని జవహర్లాల్ నెహ్రూకు పంపారని గుర్తు చేశారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో రాజ్యాంగాన్ని రక్షించాలనే అంశంపై చింతామోహన్ మాట్లాడారు. అయోధ్య రామమందిరంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రకు చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. ప్రజలకు 2 పార్టీలపై నమ్మకం పోయి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈ విధంగా పార్టీలనే నాశనం చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఈ జూలై చివరిలో ఉండబోతా ఉంది. చాలా దగ్గరలో ఉంది. ఉన్నటువంటి రాజ్యాంగ సూత్రాలను పూర్తిగా మార్చే కుట్రతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తా ఉంది. దానికి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి చాలా మంది చిన్న చూపుతో దూరపు దృష్టి లేకుండా భారతీయ జనతా పార్టీకి తొత్తులైపోయారు అని తెలియజేస్తున్నాను. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బచ్చలకూరి జోసెఫ్ పై ఉపా చట్టం ప్రకారం అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఉపా చట్టం దుర్వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కోటా మాల్యాద్రి, వై నేతాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై
ఈ ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నాయని అన్నారు. ఆ క్రమంలోనే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ను ఉపా చట్టం క్రింద అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ ఉపా చట్టం ద్వారా అరెస్టు కాబడిన వారిని ఎలాంటి ఛార్జిషీట్ వేయకుండా 180 రోజులు జైల్లో ఉంచవచ్చని అన్నారు. అంతేకాకుండా సంవత్సరాల తరబడి విచారణ చేయకుండా జైల్లోనే ఉంచవచ్చని అన్నారు. ఇది సరైన విధానం కాదన్నారు. నేరానికి తగ్గ సెక్షన్ల ప్రకారమే నిందితులపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వరుసగా అరెస్ట్ చేశారు. 4 రోజులు వరుసగా అరెస్ట్ చేసి 4 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చేసి ఇక లాభం లేదని చెప్పేసి ఇప్పుడు భారత శిక్షా స్మృతి కింద 3 సెక్షన్లు, ఉపా చట్టం కింద 2 సెక్షన్లు పెట్టి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద పెట్టారు కదా. ఇక ఇప్పుడు ఉమర్ ఖలీల్ చెప్పారు కదా, అదే పరిస్థితి. భారత శిక్షా స్మృతి కింద అది ఆయన మీద పెట్టి సెక్షన్లు ఏంటంటే ఉపా సెక్షన్ ఏమో సెక్షన్ 39 ఉపా చట్టం నిషేధిత మావోయిస్టు సంస్థ సిపిఐ ఎంఎల్ను కీర్తిస్తూ ఆ భావజాలాన్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదేమో ఉపా చట్టం సెక్షన్. ఈరోజు ప్రశ్న రావణ మీద పెట్టిన కేసు ఆయన ఒక్కడి మీద పెట్టిన కేసు కాదు. ఈ సమాజంలో ఉన్న నిరంతరం ప్రజల్ని ఆలోచింపజేస్తున్న అందరి మీద ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి పెట్టిన కేసు కాదు మనం చూడాలి. ఈరోజు రామనాయుడు రేపు మీరవుతారు, ఎల్లుండి మీరవుతారు కాబట్టి హాయిగా మీరు ఇంట్లో నిద్రపోండి, మేము ఏ తప్పు చేసినా ప్రశ్నించకండి, మమ్మల్ని ఏం అడగండి. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా ఈస్ట్ వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం మీడియాతో నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే అభివృద్ధి, సంక్షేమం అన్నారు. ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని తెలిపారు. రాజన్న పాలన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఎన్నో పనులు చేసి ఈ రోజు ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన నేత వైఎస్ఆర్ గారు. మరి ఆయన పుట్టినరోజు ఈ రోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా ఆయనకి ప్రజలుగా అండగా ఉన్నారో ఈ రోజు కార్యకర్తలకు కూడా అదే విధంగా అండగా ఉండి వాళ్ళకి చదువుకోవటానికి కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ ఏ విధంగా అండగా ఉండాలని చెప్పి మన కార్యకర్తలకి నలుగురికి వాళ్ళకి ఈ రోజు ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి పార్టీ నేతలు ఈశ్వరరావు, సుధీర్ బాబు, కూచిపూడి విజయ తదితరులు ఘన నివాళులర్పించారు. పేదల జీవితాల్లో పెనుమార్పు తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని నాయకులు తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ నేటికి కొనసాగుతున్నాయంటే ఆ పథకాల ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్న కానీ మన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నేతృత్వంలో, రాజీవ్ గాంధీ నేతృత్వంలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారు మరి కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ అమ్మాయి శర్మిలారెడ్డి గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకత్వం తీసుకోరు. ఆ అమ్మాయి కూడా మంచి భవిష్యత్తుని భగవంతుడు చూపించాలని చెప్పని ఆశీర్వదిస్తూ మరి ఆ అమ్మాయి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది రాజశేఖర గారి ఆశయం అని చెప్పి పాదయాత్ర అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించి ఆ రోజున వారు చెప్పినటువంటి బాధలన్నీ విని ఆ బాధలని నేను ఎలా అయితే తీర్చగలుగుతానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ రైతులకు సంబంధించిన దాని మీద పెట్టి రైతులని ఎలా ఆదుకున్నారనేది మనం కంటికి కనపడినట్టుగా వారు చేసినటువంటి ఆ యొక్క పాలనలో మనం చూడొచ్చు. అట్లానే రైతులే కాదు, విద్యార్థులు, అక్క చెల్లెమ్మలు, వృద్ధులు, యువత అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి న్యాయం చేసుకుంటూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. నగరంలోని మహిళా ప్రాంగణం, సఖీ నివాస్, గిరిజన బాలికల వసతి గృహం, అనాథ పిల్లల వసతి గృహం, పరివర్తన భవన్లను కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆకస్మికంగా సందర్శించి అక్కడ పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వసతి గృహాల భవనాల స్థితిగతులు, నివాస గదులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, వంటశాల, భద్రతా ఏర్పాట్లు, పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వసతి గృహం భద్రత, పరిశుభ్రత, సౌకర్యాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువు నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైన భద్రతా చర్యలు, పరిశుభ్రమైన పరిసరాలు వంటి అంశాలను తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. ప్రతి వసతి గృహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నివాసితుల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. స్పేస్ పర్మిట్ చేస్తే లెట్ us create lot of open paths. అందులో అన్ని కావాల్సిన ప్లేస్ 34వ డివిజన్లోని కోబాల్పేట సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు డివిజన్ యువజన విభాగ అధ్యక్షులు ఫయాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు సుధాకర్, రహీముద్దీన్, జగన్, ఎస్ఎస్ఎల్ ప్రభు, మహిళా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అడవి తక్కెళ్లపాల్లోని టాప్ కిడ్ స్కూల్లో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఇళ్ల నుంచి మొక్కలు తీసుకువచ్చి పాఠశాల ఆవరణలో నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించారు. పాఠశాల డైరెక్టర్ లతా థామస్ మరియు ప్రిన్సిపల్ జ్యోతి శేఖర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లతా థామస్ మాట్లాడుతూ వన మహోత్సవం అంటే కేవలం ర్యాలీలు నిర్వహించడం లేదా అవగాహన కల్పించడం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ స్వయంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు నిజమైన సేవ చేసినట్లవుతుందని అన్నారు. కన్నవారి తోటలో వైఎస్ జయంతి కార్యక్రమం జరిగింది. వైఎస్ విగ్రహానికి అంబటి రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, కోటి పురుషోత్తం, అశోక్ పాల్గొన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 17,000, మోడల్ 17,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డెలెక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,300, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500,
మ్యాక్సిమం 26,500, మోడల్ 25,500. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,500. బడిగి 355 మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 25,000. దేవనారు డీలక్స్ మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 25,000. మిర్చి తాలకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,500. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 11,500, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,800 రూపాయలు. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంఘిక సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. డైట్ ఛార్జీలను 10% పెంచాలని అధికారులకు ఆదేశం. హిందువుల మనోభావాలు ముఖ్యమో, ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమో జగన్ చెప్పాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూటి ప్రశ్న. శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రాంత వ్యాపార వర్గాలతో కలెక్టర్ సమావేశం. ఫ్లైఓవర్ పూర్తి కావడానికి సహకరించాలని సూచన. తెనాలి 2 దొంగతనాల కేసుల్లో 4 నిందితుల అరెస్ట్. బంగారు ఆభరణాలు, నగదు, సెల్ ఫోన్ స్వాధీనం. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. జంక్షన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు. మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.